సోదరి సోదరులందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. 212 ఎటు నుండి చూసినా 212, ముందు నుండి చూసినా వెనక నుండి చూసినా. ఇంతకాలము దేవుడు మన పరలోకపు తండ్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటట్లుగా కొనసాగించేటట్లుగా ఆశీర్వదించి అనకాపల్లి నుండి క్రీస్తు సంఘం, మరి ప్రత్యేకంగా సోదరులు వినయానంద్ గారి కుటుంబాన్ని వాడుకుంటున్నందుకు పరమ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా మీరందరూ ఇంతకాలం నుండి వాక్యం వినడానికి వస్తూ స్థానిక సంఘాన్ని, సోదరులు వినయానంద్ గారి కుటుంబాన్ని, మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి అంటున్నాను. మీ ముందు కుర్చీలు ఖాళీగా ఉండకూడదు, ఫ్రంట్లో కూర్చోకూడదు. ఫ్రంట్లో కూర్చుంటే మీ తర్వాత వచ్చేవాళ్ళు ఎలా కూర్చుంటారు? ముందు వచ్చిన వాళ్ళు సెంటర్కి వచ్చేయాలి. నేర్చుకుందాం, మార్చుకుందాం. ఆ పక్క ఉండేవాళ్ళు గోడ ప్రక్కకి వెళ్ళిపోవాలి. మీ ముందు కుర్చీలు ఖాళీగా ఉంటే నేను మళ్ళీ తిరిగి అడుగుతాను. మీ పేరు పెట్టి పేరు అడిగి చెప్తా, మీ ఇష్టం. మరి ముందుకు వచ్చేయండి, పర్లేదు, ఉండేది తక్కువ మంది. అలా కూర్చోండి, రైట్, ఎక్కడైనా కూర్చోచ్చు. ముందుకు వచ్చేయండి. ఇక్కడొకడు అక్కడొకరు అలాగా కూర్చుంటే ఇంకా ముందుకు వచ్చేయండి బ్రదర్. 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అక్కడ. వెనకుండే సోదరులు ప్రత్యేకంగా చెప్పాలా? మరి రాసుకోవడానికి టేబుల్ ఉండాలి కదండి అంటే మరి ముందు కూర్చున్న వాళ్ళు ఓకే. ప్రవక్తల గ్రంథం చదవడం అంటే హాయిగా ఉండే వార్తలు ఏవి, సమాచారం ఏమి అందులో ఉండదు. ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉండే మాటలు వినడానికి సిద్ధంగా ఉండము, ఇష్టపడము. కిందటి నెలే మాట్లాడుకున్నాం. ఏమని? మనుషులు ఎలా దిగజారిపోతారు? కాదు, యెషయా కాలంలో కూడా ఎలాగ ఉన్నారు అంటే ఇశ్రాయేలీయులు మాకు కష్టము కలిగించకుండా ఉండే సందేశం వినిపించండి. ఇప్పుడు కూడా అక్కడక్కడ వినబడుతుంది అంట. ఏమని? ఎవరో ఒక 25-30 సంవత్సరాల క్రిందట చెప్పారు. ఏమని? మేము కోరుకున్నట్టుగా మీరు చెప్పండి, మాకు సంతోషపరిచేటట్లుగా చెప్పండి, దేవుని చిత్తము తర్వాత మాట్లాడుకోవచ్చు, మాకేది ఇష్టమో అది చెప్పండి, మేము నొచ్చుకోకుండా ఉండేటట్లుగా చెప్పండి, అప్పుడు వింటాం. యేసు ప్రభు కూడా మాట అన్నాడు. అంటే పత్రికలో రాయబడింది. అపోస్తుడైన పౌలు కిందటి వారమే మాట్లాడుకున్నాం, ఇది చాలా కఠినంగా ఉంటుందని. శాపాల గురించి ప్రవచించడానికే ప్రవక్తలు పంపబడ్డారు. అంటే ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు ధర్మశాస్త్రాన్ని మీరారు, దేవుని నమ్మటం లేదు, దేవుని మీద ఆధారపడటము లేదు, ఇవేమో మీ సొంత సామర్థ్యంతో సంపాదించుకొని హాయిగా బతికిస్తున్నాం అనుకుంటున్నారా? ధర్మశాస్త్రాన్ని మీరారు, నిబంధనను మీరారు, మీరు చేసుకున్న ఒప్పందాన్ని మీరుతున్నారు కనుక దిద్దుకోండి. దిద్దుకోకపోతే రాబోయే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అది కూడా ప్రవక్తలు వస్తున్నారు అంటే